శ్రీకాంత్ రాజు, క్లినికల్ డైరెక్టర్ వాస్కులర్ సర్జరీ, సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ వాస్కులర్ సర్జన్, యశోద హాస్పిటల్స్ రేటింగ్ సిటీ నుంచి వచ్చామండి. సో ఈరోజు మీ అందరి ముందుకు రావడానికి ఏంటంటే ఒక కామన్ వ్యాధి, దానికి లక్షణాలు ఏంటి, దానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, దానికి అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ ఏంటి అని చెప్పడానికి ముందుకు వచ్చాను. ఎందుకంటే ఎలాగైతే మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం మనకి ఇంపార్టెంటో, మన కాళ్ళు కూడా అదే మాదిరి చాలా ఇంపార్టెంట్. హార్ట్కి ఏ విధంగా అయితే మనకు కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అనే వ్యాధి వస్తుందో, అంటే హార్ట్ అటాక్ అంటాం నార్మల్ లాంగ్వేజ్లో, అయితే అదేవిధంగా కాళ్ళలో కూడా పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్, దీన్ని ప్యాడ్ అంటాం, పిఏడి. అయితే ఈ వ్యాధి వల్ల కాళ్ళకు వచ్చే దాన్ని లెగ్ అటాక్ అని అంటాం ఆ వ్యాధిని. అది కూడా ఎలాగైతే హార్ట్ సంబంధించిన వ్యాధి లక్షణాల వల్ల ఎలాగైతే ఇబ్బందికరంగా మారుతుందో, ఈ పిఏడి కూడా అంతే ఇంపార్టెంట్ అనేది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను, ఆ వేలు కోయాల్సి వచ్చింది, అది కాళ్ళు తీసేసే పరిస్థితికి వచ్చింది, ప్రాణం పోయే పరిస్థితికి వచ్చింది, ఐసీయూలో చాలాసార్లు ఉండాల్సి వచ్చింది, కుటుంబం కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందికరంగా మారాల్సి వచ్చిందని చాలాసార్లు వినుంటారు. ఎందుకంటే మన ఇండియాలో చాలామంది సింగిల్ బ్రెడ్ ఎర్నర్స్, వారి ఇంట్లో ఫ్యామిలీ పెద్ద ఒక కాలు తీసేసిన ప్రాణం పోయే పరిస్థితికి వచ్చిన కుటుంబం అంతా కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. కాకపోతే చాలామందికి ఈ అవగాహన లేకపోవడం వల్ల హార్ట్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఎప్పుడూ కాళ్ళకి ఇవ్వరు. దానివల్ల మేజర్ కాంప్లికేషన్స్లోకి వెళ్ళి వారి కాళ్ళు, ప్రాణాలు, అదేవిధంగా వాళ్ళ కుటుంబాలు కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది ఈ వ్యాధి వల్ల. ఆల్మోస్ట్ 30% ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్లో ఈ పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటే ప్యాడ్ అనే సమస్య వస్తుంది. దీని యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అంటే, ఏదైనా వ్యక్తికి నడిచేటప్పుడు పిక్కల్లో, తొడల్లో గట్టిగా కండరాలు పట్టుకొని వాళ్ళు నడవలేని స్థితికి వెళ్ళడం, దాన్ని ఇంటర్మీడియట్ క్లాడికేషన్ అంటారు. దీంతో మొదలవుతుంది ఈ వ్యాధి. దాని తర్వాత భరించలేనంత నొప్పి వేళ్ళలో, పాదాలలో వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే కొందరికి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రేరేపించే అంత నొప్పిగా అది మారుతుంది. ఇంకా ఫర్దర్గా అడ్వాన్స్ అవుతే కాళ్ళలో గ్యాంగ్రీన్గా మారి వేళ్ళు, పాదము కుళ్ళిపోయి వాసన వచ్చి మానని గాయాలలాగా కాళ్ళలో తయారవుతుంది. యూజువల్గా ఈ 3 రకాల లక్షణాలు ఉన్నప్పుడు ఈ వ్యాధికి మనం త్వరితగతిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరము, మాలాంటి వాస్కులర్ సర్జరీని కలవాల్సిన అవసరము ఉంటుంది. కాకపోతే ఈ వాస్కులర్ సర్జరీ అనే మనకు సంబంధించిన సదుపాయాలు డిస్ట్రిక్ట్స్లలో, టౌన్లలో ఇంకా అందుబాటులో లేకపోవడం, దానివల్ల చాలామంది పేషెంట్స్ లోకల్గా ఉన్న డాక్టర్స్తో ట్రీట్ చేయించుకోవడము, దానివల్ల ఏమైపోతుందంటే వ్యాధి చాలా ముదిరిన తర్వాత ఆ యొక్క సమస్య మనము ఏమి చేయలేని పరిస్థితిలో చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి రావడం జరుగుతుంది. అందులో ఒక 70-80% ఆఫ్ పీపుల్ మేము కాపాడగలుగుతున్నాం, కానీ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి మేజర్ యాంపుటేషన్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు మనం మెడికల్గా ఎంత డెవలప్